బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు న్యూట్రిషన్ డాక్టర్ శ్రీలత మ్యామ్ ఉన్నారు. వారితో అసలు ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందో అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, చాలామందికి శరీరం డీహైడ్రేట్ అయింది అని వింటూ ఉంటాము. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచే ఆహారం ఏంటి అంటారు? సో మన బాడీలో మాయిశ్చర్ కంటెంట్ వాటర్ కంటెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. మన చాలా బాడీలీ ప్రాసెస్కి మన సర్క్యులేషన్ కానీ డైజెషన్ ఎక్స్క్రీషన్ ఇవన్నింటికి మనకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనము చేసే యాక్టివిటీని బట్టి మన వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మనం సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చుని వర్క్ చేస్తున్నామా, లేదు మనం హెవీ వర్క్ చేస్తున్నాము, చెమటలు కారిపోయేటట్టు పని చేస్తున్నాము, లేకపోతే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వలన శరీరంలోంచి వాటర్ బయటికి వచ్చేస్తుందా, లేకపోతే మనము కొన్ని రకాల మాత్రలు వేసుకుంటాం డయూరిటిక్స్ అని, ఆ మాత్రల వలన శరీరం నుంచి వాటర్ బయటికి వచ్చేస్తుంది, ఎందుకంటే వాటర్ ఎక్కువ లాగ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఉండొచ్చు. లేకపోతే సీజన్ ఆఫ్ ద ఇయర్, అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్లో మనకి ఎక్కువ చెమటలు రావడము, మనం డీహైడ్రేషన్ అవ్వడం కానీ, సో ఇలా రకరకాల కారణాలు ఉంటాయి అన్నమాట. లేదు మనకి సివియర్ వామిటింగ్స్, డైరియా, లూజ్ మోషన్స్ అయినప్పుడు మన శరీరం నుంచి వాటర్ బయటికి వచ్చేస్తుంది అనమాట. సో మనము వాటిని సరి అయిన టైంలో కరెక్ట్ చేస్తే కనుక ఇట్ ఈస్ గుడ్. ఒక్కొక్కసారి మనము ఆ డీహైడ్రేషన్ని కరెక్ట్ చేయకపోతే వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోయి ప్రాణాలు కోల్పోయినట్టు కూడా చాలా కేసెస్ చూసామన్నమాట. ఓకే. సో హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకి మైల్డ్, మోడరేట్, సివియర్ డీహైడ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. సో మనం చూస్తేనే చెప్పచ్చు. కళ్ళు లోపలికి వెళ్ళడం కానీ, నాలుక పొడి బారడం కానీ, చర్మం పొడి బారడము, తర్వాత నీరసం రావడము, చిరాకు, కోపం రావడం, ఇలాంటివి కనబడుతూ ఉంటాయి అనమాట. మూత్రం అనేది డార్క్ ఎల్లోగా అవ్వడం. మనం ఎప్పుడైనా డీహైడ్రేషన్ చెక్ చేసుకోవాలంటే మనం నీళ్లు తాగుతాం కదా, మనం మూత్రం పాస్ చేసినప్పుడు అదే నీళ్ళ రంగులో మనకు మూత్రం ఉండాలి. ఎంత డార్క్ ఎల్లో కలర్లో మూత్రం ఉంటే అంత లెవెల్లో డీహైడ్రేట్. సివియర్ డీహైడ్రేషన్లో అసలు దే విల్ నాట్ యూరినేట్, అసలు మూత్రం అనేది రాదనమాట. సో మనం ఇది జాగ్రత్తగా చూసుకుని దాన్ని టైమ్లీ కరెక్ట్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా హైడ్రేషన్ అంటే మనకి నీళ్లు అన్నిటికన్నా ఎక్సలెంట్. సో యావరేజ్ మన రిక్వైర్మెంట్ వచ్చేసి ఫీమేల్స్కి, ఆడవాళ్ళకి ఒక 2 లీటర్స్ 2.5 లీటర్స్, మెన్కి ఒక 3 to 3.5 లీటర్స్ ఒక 24 అవర్స్లో. అప్పుడప్పుడు మనం 1-2 గ్లాసులు తాగుతూ ఉంటాం. ఈ వాటర్ అనేది ఎక్సలెంట్ సాల్వెంట్. అది కాకుండా మనము మజ్జిగ తీసుకోవడం, ఇప్పుడు మనం ఇంతకుముందు ఎప్పుడైనా గ్లాస్లో మజ్జిగ తీసుకోవడం, ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, 1 లీటర్ ఆఫ్ మజ్జిగ తీసుకోవడం, 1/2 లీటర్, ఇట్లా మంచి హ్యాబిట్ అనమాట. వర్కింగ్ విమెన్ కానీ, బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే, ఎనీ జెండర్. సో అలా మజ్జిగ తీసుకెళ్ళడం కానీ, లేదు కొన్ని నిమ్మకాయ నీళ్ళు, కొంతమంది చియా సీడ్స్, సబ్జా సీడ్స్, ఇవన్నీ నానబెట్టుకొని తీసుకెళ్తే ఇట్స్ హెల్దీ హ్యాబిట్ అనమాట. కొన్ని జలుబుగా ఉంటే కొంచెం వాము వేసుకొని నీళ్ళలో తీసుకోవడం కానీ, లేకపోతే కొన్ని జీలకర్ర నీళ్లు కానీ, అలా రకరకాలుగా హైడ్రేషన్ చేసుకోవచ్చు. సపోజ్ ఏసీ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తుంటారు కార్పొరేట్ వాళ్ళు, సో వాళ్ళకి ఎక్కువ చల్లగా ఉంటుంది. సో వాళ్ళకి దాహం అనేది తెలియదు. దాహం అనేది తెలియదు, వాళ్ళకి డీహైడ్రేషన్ అయిపోయే లోపల నుండి వాళ్ళకి స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి అనమాట, కిడ్నీ స్టోన్స్. సో అది చాలా పెయిన్ఫుల్ కండిషన్. సో అలాంటప్పుడు వాళ్ళు వామ్ వాటర్ తాగడం కానీ, సూప్స్ తీసుకోవడం కానీ, ఇలా ఏవైనా చేయొచ్చు. ఆర్ గ్రీన్ టీ ఒక 300-400 ఒకటే బ్యాగ్ కానీ వాల్యూమ్ ఎక్కువగా వాటర్ వేసుకుని వెచ్చగా తీసుకోవడం కానీ, ఇలా చేస్తూ ఉండొచ్చు అనమాట. ఆర్ బార్లీ వాటర్ వేడివేడిగా తీసుకోవడం కానీ, మనం ఫ్లాస్క్లో పట్టుకెళ్ళైనా తీసుకోవచ్చు. కొంచెం నిమ్మకాయ పిండుకొని, వింటర్లో సూప్స్ రకరకాలుగా హోమ్ మేడ్ సూప్స్ తీసుకోవడం, పప్పు కట్టు తీసుకోవడం, ఆర్ మనం బార్లీ వాటర్ కానీ, చియా సీడ్స్, ఇలా సబ్జా సీడ్స్, ఏవైనా ఒక వాటర్, ఆర్ మన జీరా వాటర్, లేకపోతే పుదీనా వాటర్, తర్వాత ఆమ్కా పన్నా, మజ్జిగ, ఇలా వెరైటీస్ ఆఫ్ లిక్విడ్స్ మనం తీసుకోవచ్చు. ఏమీ లేకపోతే అన్నం వార్చిన గంజి ఉన్నా కూడా అందులో పిసరంత ఉప్పు వేసుకొని కూడా తీసుకోవచ్చు. సో ఇలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట మనం. సో ఈ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు అనమాట మనము హైడ్రేషన్తో. సో మనకి దాంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇది వర్షాకాలం కదా మేడం, ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్త. సో ఈ వర్షాకాలంలో మనము చల్లగా ఉంటుందని నీళ్ళు తీసుకోలేము. సో మనం జాగ్రత్తగా మనం తీసుకునే ఏవైనా హాట్ లిక్విడ్స్ తీసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు సూప్స్ కానీ, గ్రీన్ టీ కానీ, బార్లీ వాటర్ కానీ, మనం పప్పు కట్టు ఏదైతే ఉంటుందో దాంట్లో కొంచెం నిమ్మరసము, కొంచెం పెప్పర్ సాల్ట్ వేసి దాన్ని వామ్గా తీసుకోవచ్చు అనమాట.
ఇలాంటి లిక్విడ్స్ అన్ని తీసుకుంటే మనకు ప్రాపర్ హైడ్రేషన్ ఉంటుంది. యూజువల్గా మనం వర్షాకాలంలో డీహైడ్రేషన్ అనేది చూడమన్నమాట. ఎండాకాలంలో ఎక్సెస్ హీట్, ఎక్కువ ఉష్ణోగ్రతకి మన పర్స్పిరేషన్, చెమటలు ఎక్కువ రావడము, నీరు తక్కువ తాగడం, ఎండలో తిరగడం, హాట్ వెదర్స్లో మనం ఎక్కువ చూస్తుంటాం. 90% కేసెస్ ఇన్ సమ్మర్స్. ఇప్పుడు మనకు డీహైడ్రేషన్ అంటే అది ఏమైనా సెకండరీ టు సమ్ అదర్ అక్యూట్ ఎంట్రైటిస్ వలన రావడం కానీ, ఆర్ డయూరిటిక్ ఇండ్యూస్డ్, ఇట్లా ఏమైనా కాంప్లికేషన్స్ ఉండొచ్చు. కానీ వర్షాకాలంలో మనము డీహైడ్రేషన్ అనేది చూడం, చాలా తక్కువగా చూస్తాం. ఎర్లీ మార్నింగ్ లేచి గోరువెచ్చని నీళ్ళు తాగమంటారు, ఇది కరెక్టేనంటారు? ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే తప్పేమీ లేదు. నార్మల్ వాటర్ అయినా తీసుకోవచ్చు. వాటర్ ఈజ్ అన్ ఎక్సలెంట్ హైడ్రెంట్. సో వాటర్ పొద్దున్నే పరిగడుపుని తీసుకుంటే మంచిది. కొంచెం ఎవరైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండడం కానీ, లేకపోతే బ్లోటింగ్ అలా ఉన్న వాళ్ళు వెచ్చటి నీళ్ళు తీసుకుంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ రిలీవ్ అవుతుంది అనమాట. సో పొద్దున్నే లెగగానే బ్రష్ చేసి వాటర్ తీసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. సో అది వాళ్ళకి ఎలా నచ్చితే అలా. బట్ టూ రెఫ్రిజిరేటెడ్ వాటర్, చాలా చల్లగా అలాంటివి తీసుకోకూడదు. కుండలో నీళ్ళు కానీ, మామూలు నీళ్ళు కానీ, వెచ్చటి నీళ్ళు కానీ, నిమ్మకాయ నీళ్ళు కానీ, ఇవన్నీ ఎక్సలెంట్. ఇవన్నీ తీసుకుంటే చాలా మంచిది. మ్యామ్, అంటే సూప్స్ అన్నారు, ఇది ఎట్లాగా వర్షాకాలం కాబట్టి ఇంట్లో ఎట్లా తయారు చేసుకోవాలి, ఎలాంటి కూరగాయల వల్ల మంచి హెల్దీగా ఉంటుందంటారు? సో మనకి సూప్స్ అంటే మనకి అన్ని రకాల సూప్స్ ఉంటాయి. యూజువల్గా పప్పు సూప్ చేసుకోవచ్చు మనం. ఏవైనా మూంగ్ దాల్ కానీ, పెసరపప్పు, వాటిని కొంచెం ఒక టొమాటో వేసేసి కొంచెం మనం ఏవైనా ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ప్రెషర్ కుక్కర్లో చేసుకుని మనం దాన్ని కొంచెం స్పూన్తో మ్యాష్ చేసేసుకుని కొంచెం నిమ్మ పులుపు వేసి తీసుకోవచ్చు. కావాలంటే చిన్నపిల్లలు ఉన్నారంటే 2 చుక్కల నెయ్యి కానీ, కొంచెం 2 చుక్కల కొంచెం అంత బటర్ వేయడం కానీ, అలా చేసి ప్లెయిన్గా పప్పు సూప్, పప్పు ఇంట్లో చేస్తూ ఉంటారు కాబట్టి దాల్ సూప్ ఇవ్వచ్చు అనమాట. లేదు మనకి ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఆకుకూరల సూప్, స్పినచ్ సూప్ కానీ, శుభ్రంగా వాటిని ఆకుకూరని కుక్కర్లో వేసేసి కొంచెం ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఏవైనా మనము గరం మసాలా వేసుకోవడం, అంటే ఒక క్లోవ్, ఒక లవంగము, ఒక చెక్క, చిన్న చెక్క, ఒక ఇలాచి, 2-3 పెప్పర్స్ వేసేసి మనం ప్రెషర్ కుక్ చేసి ఆ మసాలాని అలాగే తీసి మ్యాష్ చేసి మనం అది ఇవ్వచ్చు అనమాట. సో ఇట్స్ అ వెరీ గుడ్ స్పినచ్ సూప్, చాలా మంచిది. అలాగే మనము టొమాటో సూప్, ఒక 4-5 టొమాటోస్, ఒక క్యారెట్ వేసి ఇలాగే మసాలాస్ అన్ని వేసి బాయిల్ చేసి దాన్ని కూడా మ్యాష్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో అలాగే వెజిటేబుల్ సూప్ అవుతుంది, టొమాటో సూప్. అలాగే మిక్స్ వెజిటేబుల్ సూప్, మనకున్న ఏవైనా కూరగాయలు, యూ డోంట్ నీడ్ టు వరీ. బెండకాయ, వంకాయ తప్పితే అన్ని కూరగాయలతో మనం సూప్ని కుక్ చేసి పప్పు గుత్తితో నలిపేసి తీసుకోవచ్చు అనమాట. లేకపోతే మనం చికెన్ సూప్ కానీ, మటన్ బోన్ సూప్ కానీ, ఇలా కూడా వేరియేషన్స్ చేసుకోవచ్చు. సేమ్ 1 or 2 పీసెస్ ఆఫ్ చికెన్ ఆర్ మటన్ బోన్స్ వేసేసి వాటిలో ఫ్లేవరింగ్ ఏజెంట్స్, కొంచెం బాస్మతి రైస్ వేసి వాటిని బాయిల్ చేస్తే చిక్కదనం వచ్చేస్తుంది. మనం ఇన్స్టెడ్ ఆఫ్ కార్న్ఫ్లవర్, సూప్స్ అనగానే కార్న్ఫ్లవర్ వేసుకోవడము, కార్న్ స్టార్చ్ వేసుకోవడం, దిస్ ఆల్ ఆర్ రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. దాని బదులు సింపుల్ కార్బోహైడ్రేట్ మనం కొంచెం బాస్మతి బియ్యం వేస్తే అదే చిక్కదనం వచ్చేస్తుంది. అండ్ వెరీ గుడ్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ అలా వస్తుంది అనమాట. సో సూప్స్ అనేవి ఇలా తీసుకోవచ్చు. లేకపోతే బార్లీ లెంటిల్ సూప్స్ అని, అట్లా రకరకాలు మనం ఏవైనా కూరగాయలు, ఆకుకూరలు, నాన్ వెజ్ సూప్, ఎగ్ సూప్ అన్నీ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.